గోదావరిని మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు, నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది, ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు చేసుకో, డబ్బుల మూటలు పంపించుకో. కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు. నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు. ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులు లంఘించుకుంటావు, దాడుల కుసుగొలుపుతావు. లేదంటే మళ్ళీ కేటీఆర్కో ఇంకోరికో ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు. మీరు చూడండి, నేను చెప్తాను ఇప్పుడు సాయంత్రం నుంచే రేపటి నుంచి ఇంకొక డ్రామా మొదలు పెడతాడు. మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో, ఈడనో, ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో. ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకున్న దాంట్లో అది కూడా ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు ఒకవైపు మోడీని బీజేపీని సంతృప్తిపరచడానికి, మరొక వైపు గురుదక్షిణకి. ఎజెండాలోనూ లేదు మాట్లాడిండు. వాస్తవానికి ఎజెండాలో మొదటి పాయింటే బనకచెర్ల. ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్ల. అసలు మీటింగ్కు దేనికి పోయినావు? ఎందుకు పోయినావు? నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు. అపెక్స్ కౌన్సిల్ మాట్లాడడం లేదు. కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడుతూ నీ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా? తెలంగాణ భూముల్ని ఎండబెడతావా? తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తావా? మళ్ళీ వలసల పాలు చేస్తావా? మళ్ళీ బొగ్గుబావులు కూడా లేకుండా చేసిండ్రు. మళ్ళీ బొంబాయిలు దుబాయిల పాలా తెలంగాణ ప్రజల బతుకు. ఇంత దుర్మార్గమా? ఒక ముఖ్యమంత్రిగా గంత పచ్చి అబద్ధాలు. ఎంత అవమానం ఆ పదవికి. ఏం కొంపలు ముచ్చుకుపోయినా? ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? పోతుంది పదవి. జైలు పోతున్న భయం ఉందా? దేని కొరకు భయపడుతున్నావు? నీ ఒక్కడి కొరకు, నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా? ఇది నువ్వు చేసే పని. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్ల లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు. అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరు చూసారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందీల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు. చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇగో ఇది ఆ ఇవాళ జరిగి నేను దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహాన్ని చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టి ఎంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచేటు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెనకటి కాలంలో కూడా దేశద్రోహులను, ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు ఒప్పందించినోడిని, స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించినోడిని చూసాం, దేశద్రోహుల్ని కూడా. కానీ వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఇవాళ నువ్వు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పజెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో, నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి, క్షమాపణలు చెప్పాలి.
ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రుడు అని అనుకుంటున్న భావన పోవాలి. ఎవరి రంగు ఏందో కూడా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. ఎట్లా ఉంటే 2 రూపాలు ఆంధ్రలో ఒక రూపం, తెలంగాణలో ఒక రూపం ఎట్లా ఉంటుందో ఎవడు ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను నీళ్లను వేరు చేసి చూసినామో ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది. తెలంగాణ ప్రజలకి అదే అవసరం వచ్చింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నువ్వు చేసే తప్పుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి ఏమాత్రం నైతిక విలువలున్న ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఇక తెలంగాణ ప్రజల ద్రోహిగా తేలిన తర్వాత అందుకు కూర్చునే అర్హత నీకు లేదు వాస్తవానికి. వాళ్ళ జ్ఞానం గంత ఉంది, వాళ్ళకి తెలంగాణ ప్రజల పట్ల గంత సోయి ఉంది. చాలా స్పష్టంగా అన్ని కమిటీలు చెప్పినాయి, పక్క రాష్ట్రాలు కూడా చెప్తున్నాయి. ఇంకా వాస్తవానికి గోదావరి నీళ్ళ మీద మాట్లాడుకోవడానికి వీలిదే కాదు, మిగతా రాష్ట్రాలను కూడా పిలవాల్సి ఉండే. మరి మిగతా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కేంద్రం కేవలం రాజకీయ పరిపాలన అవసరం కొరకు తల ఒగ్గి చంద్రబాబు నాయుడుకి వంతబాడుతూ బీజేపీ కూడా ద్రోహం చేస్తుంది తెలంగాణకు. ఆ రాష్ట్రాలు అటువైపు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవాలి. వాస్తవానికి ఉత్త చర్చలు అయితే అపెక్స్ కౌన్సిల్ మాత్రమే కేంద్ర మంత్రి, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. అది కానీ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ పక్క రాష్ట్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ఒక్క చుక్క కూడా నీళ్ళు అదనంగా లేవు గోదావరిలో. ఇప్పుడు గోదావరిలో ఉన్న నీళ్ళ ప్రకారం అన్ని రాష్ట్రాలు అందరూ వాడుకుంటున్నారు. ఒక చుక్క నీళ్ళు కూడా లేవు కొత్త ప్రాజెక్టు కట్టడానికి. ఇంకా అని వీళ్ళకి జ్ఞానం లేక, తెలుసుకునే ఓపిక లేక, ప్రజల పట్ల కమిట్మెంట్ లేక, వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో ఆ సోయి లేక, బాధ్యత లేక మాట్లాడుతున్న మాటలు. వ్యక్తులనే రోడ్డు మీద కూర్చొని ఏమైనా మాట్లాడుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు ఒక సీట్లోకి వచ్చినప్పుడు, ఒక పదవిలోకి వచ్చినప్పుడు, 10 మంది ప్రజల జీవితాలు నీతో ముడిపడి ఉన్నప్పుడు ప్రతి అక్షరం జాగ్రత్తగా మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ ప్రతినిధి అయినా సరే. అందులో సందేహం ఏమి లేదు. కేసీఆర్ చెప్పిన మాటకు మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. మేము చెప్పిన పద్ధతుల్లో చేస్తే తెలంగాణకు ఇంకా లాభం ఎక్కువవుతుంది. కేసీఆర్ ఏ పద్ధతిలో చెప్పిండో ఆ పద్ధతిలో పొమ్మని చెప్పండి. మేము కాదంటాం లేదు. కేసీఆర్ చెప్పింది ఎందుకు అమలు చేస్తలేరు? కేసీఆర్ చెప్పింది తెలివిగా తనకు అనుకూలంగా చెప్పిండు, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా చెప్పిండు అనే కదా పోయింది. కేసీఆర్ చెప్పింది అమలు చేస్తలేరు కదా, చేయమండి. నేను చెప్పింది అబద్ధాలు ఆడినందుకు ఇష్యూ ఒకవైపు, నిన్నటి పచ్చి అబద్ధం ఒకవైపు, ప్రజలు ఎట్లా మోసం చేస్తుందనే దానికి. ఒక ముఖ్యమంత్రికి అంత పచ్చి అబద్ధాలు ఆడడం అనేది నైతికత అవుతుందా? సింపుల్ అండి. చంద్రబాబు నాయుడు గారి సహాయకులు రాసిచ్చిన పదాలని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు గారి ఎజెండాను ఈయన నెత్తినకెత్తుకొని పనిచేస్తున్నాడు. ఈయనకు తెలంగాణ నీటి హక్కులపైన ఎటువంటి అవగాహన లేదు, ఆ అవగాహన పెంచుకునే తీరిక లేదు, ఓపిక లేదు. ఇది నాకు అక్కర్లేని ముచ్చట కదా, నా పని వేరే ఉంది కదా అనే భావనతో ఉన్నాడు. కాబట్టి అందులో ఏముందో కూడా తెలియకుండా సోయి లేకుండా చదువుతున్నాడు. 100% నేను చెప్తున్నా, ఆయన గురువులు ఇద్దరు మోడీ గారు, చంద్రబాబు గారు. రాహుల్ గాంధీని కలవలేదు ఏడాది నుంచి, కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలాసార్లు కలుస్తున్నాడు. అందులో సందేహం ఏం లేదు.